హాయ్ హలో నమస్తే, నేను మీ శ్రీనికన్నమైన టుడే మార్నింగ్ మోటివేషన్. సో లైఫ్ లో సక్సెస్ అవ్వాలనుకొని చాలా మంది నాకేం సక్సెస్ రావట్లేదు, నేను ఇంతే అని చాలా సఫర్ అవుతూ, ఫీల్ అవుతూ, అఫెండ్ అవుతూ దాన్ని వదిలేస్తారు, గివ్ అప్ చేసేసి కొంతమంది సూసైడ్ కమిట్ కూడా చేసుకుంటారు. సో ఫర్ దెమ్ టుడే మార్నింగ్ మోటివేషన్ ఈస్ లైఫ్ ఈజ్ లైక్ ఏ రోలర్ కోస్టర్. ఇట్ వోంట్ గో స్ట్రైట్, ఇట్ వోంట్ గో ఆల్వేస్ అప్, ఇట్ వోంట్ గో ఆల్వేస్ డౌన్, ఇట్ విల్ గో అప్స్ అండ్ డౌన్. సో we should accept and we should create our mind very strong when we are in down. సో లైఫ్ ఇస్ లైక్ ఏ రోలర్ కోస్టర్ అని మనం ప్రిపేర్ చేసుకొని ఈ డౌన్ లో ఉన్నప్పుడు డెఫినెట్లీ ఐ విల్ అచీవ్, డెఫినెట్లీ ఐ విల్ సక్సెస్ అని చెప్పి నువ్వు ఏదైతే చూస్ చేసుకుంటావో దాని మీద హార్డ్ వర్క్ చేయి. అంతేగాని నాకు సక్సెస్ రావట్లే అనే మైండ్ సెట్ లో నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, రిజల్ట్స్ కి వెళ్ళొద్దు. సో యూ షుడ్ ఆల్వేస్ ఇన్ యువర్ వర్క్. సో వర్క్ ని నువ్వు ప్రాపర్ గా చేస్తే డెఫినెట్లీ విల్ గెట్ ద రిజల్ట్స్. రిజల్ట్స్ గురించి ఆలోచించి మనం వర్క్ చేయొద్దు, రిజల్ట్స్ గురించి థింక్ చేయదు. యూ షుడ్ నెవర్ థింక్ అబౌట్ ద రిజల్ట్స్. సో నీ హార్డ్ వర్క్ ని ఈరోజు ప్లాన్ ఏంటి, ఈరోజు వాట్ షుడ్ ఐ హ్యావ్ టు డూ, వాట్ ఐ కెన్ ఏబుల్ టు డూ అని నువ్వు థింక్ చేసి ఈరోజు నువ్వేం చేయగలుగుతావు దాని గురించి థింక్ చేసి ఆ వర్క్ ని చేయి. రిజల్ట్స్ ఆటోమేటికలీ ఇట్ విల్ ఫాలోస్ యూ. సో లైఫ్ ఈజ్ లైక్ ఏ రోలర్ కోస్టర్ అండ్ ఇట్ వోంట్ గో స్ట్రైట్. టుడే ఈజ్ అవర్ క్విటర్. సో నేను చెప్పేది ఏంటంటే మెయిన్ గా ఇప్పుడు 1 time 2 time ట్రై చేస్తాం, బట్ ఎట్ ద వర్జ్ ఆఫ్ యువర్ సక్సెస్ యు ఆర్ గివింగ్ అప్. సో ఎప్పుడైతే మనం పీక్ పాయింట్ రిజల్ట్ వస్తుంది, సక్సెస్ అయ్యే టైంలో 99% పీపుల్ గివ్ అప్ ఇచ్చేస్తారు. అందుకే 1% మాత్రమే సక్సెస్ఫుల్ పీపుల్ ఉంటారు ఇన్ ద వరల్డ్. సో ఆ 1% సక్సెస్ఫుల్ లో నువ్వు ఉండాలి అంటే నువ్వు ఎప్పటికీ గివ్ అప్ ఇవ్వద్దు. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనుగొన్నప్పుడు 1000 times హీ వాజ్ ఫెయిల్డ్ అండ్ లాస్ట్ అటెంప్ట్ లో సక్సెస్ అయ్యిందని మనం అనుకుంటాం, కానీ 1000 times అతను ట్రై చేశాడు, మళ్ళీ ఫెయిల్ అయితే మళ్ళీ ట్రై చేశాడు. సో 1000 times ట్రై చేశాడంటే ఇమాజిన్ హౌ మచ్ ఎఫర్ట్స్ యు ఆర్ గివింగ్ టు యువర్ వర్క్ అండ్ ఫర్ యువర్ సక్సెస్ హౌ మచ్ ఎఫర్ట్ యు ఆర్ గివింగ్. సో అది నువ్వు థింక్ చేస్తూ హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్లీ యూ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ యువర్ కెరీర్. సో వన్స్ ఫెయిల్యూర్ వచ్చిందని చెప్పి పక్కోడు ఏమనుకుంటాడో, ఇంటి పక్కోడు ఏమనుకుంటాడో అని చెప్పి యూ షుడ్ నెవర్ బోదర్ అబౌట్ ద అదర్ పర్సన్. సో యూ షుడ్ ఫోకస్ ఆన్ యువర్ వర్క్స్. పక్క వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం మనం వర్క్ చేస్తే నీకు సక్సెస్ రాదు, లైఫ్ లో కెరీర్ లో ఎదగలేం. సో పక్క వాళ్ళ సాటిస్ఫాక్షన్ ని పక్కన పెట్టండి, ఫోకస్ ఆన్ యువర్ గోల్స్. రీసెంట్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్ బెట్టింగ్ యాప్ లో చాలా లాస్ అయ్యాడంట. ఎట్లా అంటే ఆల్మోస్ట్ 13 or 16 lakhs సంథింగ్ ఫిగర్, ఎగ్జాక్ట్లీ ఐ డోంట్ హ్యావ్ ఎగ్జాక్ట్ ఐడియా, 13 lakhs or 16 lakhs సంథింగ్ he lost in the betting app. But before starting betting game what he was thought, సో నేను చాలా ఎర్న్ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా, అది కొంటా, ఇది కొంటా, ఇంత ఎర్న్ చేయాలనే ప్లాన్ తో వెళ్తాడు. బట్ ఏదైనా మనం చేసేటప్పుడు ఆ ట్రాప్ లో పడేటప్పుడు ఫస్ట్ ఒక వర్క్ ని చూస్ చేసుకున్నప్పుడు ఫస్ట్ నువ్వు థింక్ చేయాల్సింది వెదర్ ఇట్ ఈస్